నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. అమెజాన్లో 30,000 ఉద్యోగాల కోత అనే వార్తని అబ్జర్వ్ చేశాను సార్. నేను ఈ మధ్య కాలంలో ఇటువంటి వార్తల్ని చాలా చూస్తూ ఉన్నాం కదా సార్. రీసెంట్ గా కూడా రోబోలతో రీప్లేస్ చేస్తారు అనే వార్తను కూడా చూసాం ఉద్యోగుల్ని. సో ఎందుకు ఈ పరిస్థితి సార్ తరచూ వింటూ ఉన్నాం మనం? దీనికి గల కారణాలు ఏంటి? మరి చాలా మంది జాబ్ సీకర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటే అమెజాన్ లో 30,000 కార్పొరేట్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వార్త నేషనల్ మీడియా అంతటా వస్తుంది. మీకు ఇది అంటే ఇవాళ స్టార్ట్ ట్యూస్డే, అంటే అమెరికాలో మీకు ట్యూస్డే, అంటే ఇండియాలో ఆల్రెడీ ట్యూస్డే మొదలైంది, అమెరికాలో మొదలు కాలే, ఫ్యూ అవర్స్లో మొదలవుతుంది చాలా ప్రాంతాల్లో. సో ఈ ట్యూస్డే మార్నింగ్ నుంచి ఈమెయిల్స్ వెళ్తాయి అని, నీ ఉద్యోగం పోయింది అని. మేనేజర్లకు శిక్షణ కూడా ఇచ్చారు ఎలా ఈమెయిల్స్ పంపాలి అని. అంటే ఇక్కడ ఈమెయిల్స్ పంపేటప్పుడు కూడా చాలా పొలైట్గా నీ ఉద్యోగం పోయింది అని చెప్తారు. సో ఆ ఈమెయిల్స్ పంపడంపై కూడా మేనేజర్ల ట్రైనింగ్ ఇస్తున్నట్లు మీడియాలో కథనం. అయితే ఇప్పుడు అమెజాన్లో తొలగిస్తున్న వారు కార్పొరేట్ ఎంప్లాయీస్ మాత్రమే, 30,000 కార్పొరేట్ ఎంప్లాయీస్. ఇప్పుడు మన మొత్తం అమెజాన్లో నేను ఇంటర్నేషనల్ మీడియాలో చూసిన దాని ప్రకారం 1.55 మిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, 15 లక్షలకు పైగా. ఆ లెక్కలో చూస్తే 30,000 మంది ఎక్కువ కాదు. కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్లో మాత్రం 30,000 ఇస్ ఎ బిగ్. కార్పొరేట్ ఎంప్లాయీస్ ఒక 3 లక్షల పైచిలుకుంటారు. అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్లో 10% కట్. కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే టిపికల్గా ఆఫీస్లో ఉండి ఫైనాన్స్, మీకు లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, వీటిని మార్కెటింగ్, ఆఫీస్లో ఉండి బ్రాడ్ కంపెనీ ఆబ్జెక్టివ్స్ కొరకు పనిచేసేవాళ్ళు, రిటైల్ ఇలాంటి వాళ్ళు కాకుండా. సో వీళ్ళను కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటారు, అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్, ఒక మాటలో చెప్పాలంటే. సో వాళ్ళలో మాత్రం ఒక 10% కోత. సో ఇది అమెజాన్లోనే కాదు, మనం ఈ ట్రెండ్ చాలా కంపెనీస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దీనికి మొదటి కారణం ఏంటి అంటే ఆటోమేటిక్ రొటీన్గా అయ్యేటువంటి పనులకు నాన్ పవర్ను ఎందుకు ఉపయోగించాలి అనే ట్రెండ్ పెరిగింది. దీన్ని ఆటోమేషన్తో, రోబోట్స్తో, బాట్స్తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయవచ్చు కదా అనేటువంటి ట్రెండ్ పెరిగింది. ఎందుకంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పనులు చేసేస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మన మీడియాలోనే తీసుకుంటే, ఒక స్టోరీ ఎడిట్ చేయాలి అంటే, ఇంగ్లీష్లో స్టోరీ ఎడిట్ చేయాలంటే, మీకు స్టోరీ తెలుగుకు ట్రాన్స్లేట్ చేయాలన్నా కూడా చాలామంది సబ్ ఎడిటర్లు అవసరం ఉండేది. ఇప్పుడు ఏఐ వచ్చాక, జనరేటివ్ ఏఐ వచ్చాక, మీకు రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చాక చాలా సింపుల్ అయిపోయింది. మీకు చిన్న చిన్న స్పెల్లింగ్ ఎర్రర్స్ కొరకు, గ్రామర్ ఎర్రర్స్ కొరకు, రొటీన్గా అంటే లోయర్ లెవెల్లో స్కిల్స్తో పనిచేసేవారు అవసరమే లేదు. సమ్మరీ తయారు చేయడము, బ్లర్బ్ క్రియేట్ చేయడము కూడా ఏఐ చేసేస్తుంది. మీరు ఏ వెబ్సైట్ అయినా తీయండి, ఏఐ సమ్మరీ అని ఉంటుంది. కొన్ని స్టోరీస్లో ఏఐ ఎడిట్ చేస్తుంది కూడా. మీకు ఇంగ్లీష్ వెబ్సైట్కి వెళ్తే దిస్ ఎన్ ఏఐ ఎడిటెడ్ స్టోరీ అని ఉంటుంది. ట్రాన్స్లేషన్ కూడా ఏఐ చేసేస్తుంది, మీకు అనువాదం కూడా. దాంతో ఆటోమేటిక్గా లోయర్ లెవెల్ స్కిల్ ఉన్న వాళ్ళ జాబ్ వెళ్ళిపోతుంది, మనకు అర్థమయ్యటానికి. అలాగే ఐటీ రంగంలో కూడా లోయర్ అండ్ మిడిల్ లెవెల్ వరకు కూడా భారీగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ రొటీన్గా, ముండేన్గా చేసే పనులు, చాలా సింపుల్గా చేసే పనులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, ఆటోమేషన్ సాయంతో కంపెనీలు చేయగలుగుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి కనుక జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ వల్ల ఏర్పడేటువంటి మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా మ్యాన్ పవర్ని కూడా అకామిడేట్ చేస్తుంటుంది, అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బిజినెస్ ప్రొడక్టివిటీ ఆధారంగా, అంటే బిజినెస్ ఉంటేనే ఉద్యోగులు ఉంటారు. మన ప్రభుత్వాల్లో ఉన్నట్లు పర్మనెంట్ ఉద్యోగాలు జాయిన్ అయితే రిటైర్ అయ్యేదాకా అప్పుడు మన స్కూళ్ళల్లో ఉంటారు చూడండి, స్టూడెంట్స్ 10 మంది, టీచర్లు 6 అని. అలా ఉండదు. దిస్ ఈజ్ ఎ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో, అది కూడా కట్ త్రోట్ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తూ ఉంటారు కనుక వారికి అవసరం ఉన్న మేరకే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు.
ఇది ప్రాఫిటబిలిటీ పెరగటానికి, ప్రొడక్టివిటీ పెరగటానికి అని. ఇది రెండవ కారణం. మీకు మూడవ కారణం ఏంటి అంటే మన మార్కెట్స్ కాన్సన్ట్రేట్ అయి ఉండడం. ఇప్పుడు ఉదాహరణకు ఐటీ రంగంలో తీసుకుంటే మనం ప్రధానంగా అమెరికా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నాం. దాని ప్రభావాన్ని కూడా మనం చూస్తున్నాం. నాలుగవది టెక్నాలజీ ఇన్నోవేషన్ చాలా అద్భుతమైన స్థాయిలో జరుగుతుంది, మామూలుగా కాదు. సో ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు ఇర్రెలవెంట్ అవుతూ ఉంటాయి, రిడెండెంట్ అవుతూ ఉంటాయి. సో మీకు ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ లేకుండా ఎకానమీ ముందుకు పోదు. దాన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. నేను ఇటీవల కూడా చెప్పాను, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో. సో ఈ టెక్నాలజీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. అంటే ఉన్న వ్యవస్థల్ని తొలగించేసి కొత్త వ్యవస్థలు సృష్టిస్తుంది. ఆ సమయంలో ఉన్న ఉద్యోగాలు పోతూ ఉంటాయి. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఏ నైపుణ్యం అయితే కలిగి ఉన్నానో అదే నైపుణ్యంతో నేను ఎల్లకాలం ఉంటానంటే నడవదు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, కొత్త సృష్టి జరుగుతూ ఉంటుంది. దాంతో పాత సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటే డైనాసార్ ఉంటాయి చూడండి, హ్యూమన్ ఎవల్యూషన్లో అవి ఇర్రెలవెంట్ అయ్యాయి. అంటే మీకు గూగుల్కి వెళ్ళాను నేను, కాలిఫోర్నియాలో మీకు బే ఏరియాలో గూగుల్ కంపెనీ హెడ్ ఆఫీస్లో ఒక పెద్ద డైనాసార్ బొమ్మ ఉంటుంది. అది ఏంటి అని అడిగాను. అడిగితే చెప్పింది ఏంటి అంటే, ఐ డోంట్ నో గూగుల్ దాని ఉద్దేశంతోనే పెట్టారా లేదా తెలియదు, కానీ డైనాసార్ ఏంటంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది. నీవు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉండకపోతే, నువ్వు నిరంతరం మార్పుకు లోను కాకపోతే నువ్వు డైనాసార్ లాగా ఎక్స్టింక్ట్ అవుతావు, అంతరించిపోతావు అనేది ఒక మెసేజ్. అంటే నిరంతరం ఇన్నోవేట్ అవుతూ, ఒకప్పుడు పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేవాళ్ళు. నువ్వు పర్ఫార్మ్ చేస్తే తప్ప నీ ఉద్యోగం ఉండదు అని. ఇప్పుడు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అంటున్నారు. నువ్వు ఇన్నోవేట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇంటికి పోవాల్సిందే. ఇప్పుడు ఒకప్పట్లాగా ఉండదు. ఏ టెక్నాలజీ అడాప్షన్ పెరుగుతున్న కొద్దీ మార్పులు అనివార్యమవుతాయి. సో ఇలాంటి అనేక కారణాల రీత్యా ఐదవది మీకు పాండమిక్ టైంలో ఏమైందంటే పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ కంపెనీస్లో బాగా జరిగింది. 2022 తర్వాత అమెజాన్లో ఉదాహరణకు ఇది లార్జెస్ట్ తొలగింపు. ఇంత భారీ సంఖ్యలో ఎప్పుడు ఉద్యోగులను తొలగించలేదు. కారణం ఏంటంటే 2022 వరకు కూడా రిక్రూట్మెంట్ పాండమిక్లో చాలా కంపెనీలు ఏమైతే అంటే పోస్ట్ పాండమిక్ అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఆరోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ను రీడిప్లాయ్ చేస్తూ ఉంటారు. అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మార్కెట్ కండిషన్స్కు అనుగుణంగా మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెద్ద ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంతకుముందు ఉండే ట్రెడిషనల్ యాక్టివిటీస్ పైన తగ్గించేస్తారు, ఫోకస్ మార్చేస్తారు. ఏఐ పైన విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతో ఏమైతే అంటే ఒక సెక్టార్ను తగ్గించి ఇంకో సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం, దాన్నే రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. దానివల్ల ఏమవుతాయంటే ఈ పాత సెక్టార్లో ఛాన్సెస్ తగ్గిపోతాయి, కొత్త సెక్టార్లోకి మా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఇప్పుడు మీకు అంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్లోకి పెట్టారు, సైబర్ సెక్యూరిటీలో పెట్టారు. సో ఈ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ మారుతున్న కొద్దీ, మార్కెట్ కండిషన్స్ మారుతున్న కొద్దీ కంపెనీస్ దే రీడిప్లాయ్ క్యాపిటల్. గవర్నమెంట్స్ లాగా కంపెనీస్ ఉండవు. కంపెనీస్ చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి, స్టాటిక్గా పనిచేయవు. వెరీ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి కనుక మార్కెట్ కండిషన్స్కు, టెక్నాలజీ మార్పుకు చాలా వేగంగా అడాప్ట్ అవుతూ ఉంటాయి. మన ప్రభుత్వాలేమో కంప్యూటర్లు పెడతా అంటేనే బోర్డంత రెసిస్టెన్స్ని చూసాం. సో ప్రభుత్వాలు పనిచేసేలా కంపెనీస్ ఉండవు. వాళ్ళు చాలా కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తూ ఉంటాయి. వెరీ వెరీ డైనమిక్గా టెక్నాలజీ ల్యాండ్స్కేప్కు, మార్కెట్ ల్యాండ్స్కేప్కు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికి కారణానికి కూడా ఒక రంగంలో ఉద్యోగాలు పోయి మరో రంగంలో ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి అనేక రీజన్స్ వల్ల మీకు అమెజాన్లోనే కాదు, దేశంలో ప్రపంచంలో అనేక బిగ్ టెక్ కంపెనీస్లో జరుగుతున్న పరిణామం ఇది. సో ఇది మొదటగా దీనికి మరి పరిష్కారాలు ఏంటి అని మీరు అడిగారు. అంటే ఇండివిజువల్స్గా జాబ్ సీకర్స్ ఏం చేయాలి, మీకు అలాగే ప్రభుత్వాలు ఏం చేయాలి. మీరు
జాబ్స్ ప్రభుత్వాలు ఏం చేయాలి అన్నప్పుడు కాస్త సోషల్ సెక్యూరిటీని ఈ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫునో లేదా కంపెనీల తరఫునో సోషల్ సెక్యూరిటీని ఇవ్వగలడం. ఉదాహరణకు ఒక 10 ఏళ్ళు ఐటీ కంపెనీలో పనిచేస్తారు, ఆ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. కానీ 10 ఏళ్ళ తర్వాత ఒక్కసారి ఆ ఉద్యోగం పోతే నీకు ఆదాయం ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉండవు. కానీ వీళ్ళు 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు కదా, మరి గవర్నమెంట్కి అంత పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు దే హ్యావ్ రైట్ టు గెట్ సంథింగ్ బ్యాక్ కదా. కానీ అన్ఫార్చునేట్లీ అది ఏమీ ఉండదు మీకు. దానికి నిజంగానే ఇండియాలో ఒక సిస్టమ్ ఎవాల్వ్ కావాలి. నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగంలో ఉన్నంత కాలం కడతావు, మరి పన్నులు కట్టినప్పుడు వాట్ విల్ ద పర్సన్ గెట్? సో మీకు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఉంటారు, 20% కట్టే వాళ్ళు ఉంటారు. అంత భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు మరి వాళ్ళు సడన్గా ఉద్యోగం పోతే వాళ్ళకి ఏదైనా ఒక సోషల్ సెక్యూరిటీ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి కదా, అది ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగే విచక్షణారహితంగా ఉద్యోగుల్ని తొలగించే కంపెనీల పైన నియంత్రణ ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాల కంపెనీలకు వేల కోట్ల రూపాయల విరాళాలు ఇస్తాయి. ఇప్పుడు మీకు గూగుల్ ఏ హబ్కు 22,000 crore రాయితీలు, 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారని చదివాం. మీకు రూపాయికి 99 ఏళ్ళ భూమి లీజ్ అని చదువుతూ ఉంటాం. మరి ఇన్ని రాయితీలు ఇచ్చినప్పుడు కేవలం ప్రాఫిట్స్ మాత్రమే ఉంటాం. మీకు బాగా లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులు పిండి వాళ్ళతో పని చేయించుకుంటారు, వాళ్ళని భయంకరంగా వెంటాడి వెంబడించి వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. మీకు అవసరం లేని మరుక్షణం మీరు వాళ్ళని పంపించేస్తే మరి హౌ విల్ దే లివ్? వాళ్ళు ఎలా బతకాలి? అందువల్ల కంపెనీస్ పైన కాస్తంతైనా నియంత్రణ ప్రభుత్వాలు చేయగలగాలి. అట్లీస్ట్ సో ఏదో రూపంలో కొంత సామాజిక భద్రత లేదా రిట్రెంచ్మెంట్ బెనిఫిట్స్ కంపెనీలు ఇచ్చేలా చూడగలగాలి. ఇది ప్రభుత్వాలు చేయగలిగినాయి. కానీ జాబ్ సీకర్ చేయాల్సిందే చాలా ఎక్కువ ఉంది. ఒకటి, జాబ్ సీకర్ ఈ రియాలిటీని అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. ఎందుకంటే ఈ రియాలిటీ ఏంటి? రియాలిటీ అనివార్యం. సో ఈ రియాలిటీకి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యటానికి అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు. మనము అందరినీ మీరు ఎందుకు ప్రిపేర్ అవుతలేరని అనలేము. కొంతమంది వారికి అవకాశాలు లేక, వారికి ఎక్స్పోజర్ లేక, వారికి ఆ నెట్వర్క్స్ లేక అప్డేట్ కాలేకపోవచ్చు. అలాంటి వారికి ప్రభుత్వాలు హెల్ప్ చేయాలి, కంపెనీస్ కార్పొరేట్ రంగం కూడా ఇన్వాల్వ్ కావాలి. అలాగే ఈ రంగంలో పనిచేస్తున్న వారు కూడా మెంటర్స్గా ఉండి అవకాశాలు అందిపుచ్చుకోలేని, అంటే వారి బద్ధకం వల్లనో లేదా వారి అసమర్థత వల్లనో కాదు, వారున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల వల్ల, వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్కు కోపం కాని వారికి ఏదో రూపంలో ప్రభుత్వాలు, అలాగే ఎంప్లాయీస్, సోషల్ నెట్వర్క్స్ వీళ్ళందరూ కూడా సహకరించాలి. దానికి వాళ్ళని రీట్రైన్ చేయాలి. దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ రీట్రైనింగ్, రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్. దిస్ ద ఏజ్. మీరు నిరంతరం రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ చేయగలగాలి. కంపెనీస్ కూడా కాస్త భవిష్యత్తును ప్రిడిక్ట్ చేస్తూ తగ్గట్టుగా మ్యాన్ పవర్ను రీట్రైన్ చేస్తూ ఉండాలి. మన ఎడ్యుకేషన్ కూడా మారాలి. అన్ఫార్చునేట్లీ మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆధునిక టెక్నాలజీ చేంజెస్కు అసలు పోలికే లేదు. ఆధునిక టెక్నాలజీ చేంజెస్కు ఎక్కడా కంపారిజన్ లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాక్టికల్ ఇండస్ట్రీ లింక్ లేకపోవడం వల్ల మీకు దే కెనాట్ కోప్ అప్ విత్ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. నేను కాలిఫోర్నియాలో ఒక ఫిలిం మేకింగ్ స్కూల్కి వెళ్ళాను. సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు గ్రూపులుగా డివైడ్ అయ్యి వాళ్ళు ఫిలిం స్టార్టింగ్ నుంచి, అంటే స్క్రిప్ట్ ఎక్సర్సైజ్ నుంచి సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు దే ప్రాక్టికల్గా ఒక సినిమా పైన వర్క్ చేస్తున్నారు. 2-3 సినిమాల పైన, అంటే షార్ట్ ఫిల్మ్సే కావచ్చు. ఎవరు అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు మన దగ్గర డిగ్రీ కాలేజీలో ఆ రకంగా ఒక కోర్స్ పైన అంత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉందా? వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా హాలీవుడ్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు, హాలీవుడ్కి ఏదో రూపంలో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇది ఉందా? అసలు జీవితంలో సినిమా తీయని వాళ్ళు వచ్చి సినిమా ఎలా తీయాలో క్లాసులు చెప్తుంటారు. జీవితంలో ఒక్క ఆర్టికల్ కూడా రాయని వాళ్ళు ఆర్టికల్స్ ఎలా రాయాలో క్లాసులు చెప్తుంటారు. జీవితంలో ఒక్కరోజు కూడా యాంకరింగ్ చేయని వాళ్ళు యాంకరింగ్ ఎలా చేయాలని క్లాసులు చెప్తూ ఉంటారు. విచిత్రంగా ఉంటుంది. మేము జర్నలిజంలో చూస్తూ ఉంటాం. ఎన్నడూ టెలివిజన్లో 10 నిమిషాలు కూడా మాట్లాడిన వారు హౌ టు స్పీక్ ఆన్ టెలివిజన్ అని క్లాసులు చెప్తుంటారు, బుక్కులు చదివి.
సో ఈ పరిస్థితి మన ఎడ్యుకేషన్ కూడా మారాలి. ప్రాక్టికల్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఇండస్ట్రీలో భాగం ఉండాలి, ఇండస్ట్రీ ఇంక్యుబేషన్ సెంటర్లు క్యాంపస్లో ఉండాలి. సో ఆ రకంగా డైనమిక్గా టెక్నాలజీ ఉండాలి. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చాలామందితో మాట్లాడాను. మీరు ఏంటి వాళ్ళ ఇండియన్ స్టూడెంట్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడారు, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ మామూలుగా కాదు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఐఐటీస్ అంటేనే చాలా ఇండస్ట్రీతో లింక్ అయి ఉంటాయి. సో ఐఐటీలో చదివి వచ్చిన వాళ్ళతో మాట్లాడాను. పూణే యూనివర్సిటీలో చదివి డేటా సైన్స్ చదువుతున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారు, ఏ మార్పు మీరు నోటీస్ చేశారని అడిగాను. వాట్ కైండ్ ఆఫ్ నోటీస్ డిడ్ యూ సీ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ ఇయర్ అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, సార్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండస్ట్రీ రెడీ. అంటే ఇండస్ట్రీలో ఈరోజు మార్నింగ్ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో అది మాకు యూనివర్సిటీలో అదే బోధిస్తారు అని చెప్పాను. అంత అప్గ్రేడ్ అవుతారు, అంత కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ఉంటుంది. కోర్స్ అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, మిగతా యూనివర్సిటీలో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు డెఫినెట్గా. కానీ ఆ రకంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. సో మన యాటిట్యూడినల్ స్కిల్స్ మారాలి. యూ షుడ్ ఎంజాయ్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఆ లెర్నింగ్ అపటైట్ క్రియేట్ కావాలి. సో దెర్ ఈస్ డెఫరెంట్ థింగ్, అది దాన్ని ప్యాషన్తో టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఆ రకంగా కొత్త కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు సింథసిస్ కూడా అవుతున్నాయి. నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను, ద కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డిసిషన్స్ అని. అంటే మానవులు నిర్ణయాలు తీసుకోవడం వెనకాల కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్స్ను ఎలా వాడాలి అని. ఉదాహరణకు ఒక 50 మందిని పెళ్లి చూపులు చూస్తూనే ఉంటాడు, ఎంతకు డిసైడ్ చేసుకోడు. సో సంబంధాన్ని డిసైడ్ చేయరు. ఎలా ఇంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందో, ఇంతకన్నా మంచి అమ్మాయి వెతుకుతూనే ఉండి పోతారు. మరి వాళ్ళు ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు ఫైనల్ చేసుకోవాలి, దీనికి ఆల్గరిథం ఎలా వాడాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా వాడాలి. వండర్ఫుల్ బుక్, మై సన్ గేవ్ దట్ బుక్, నా కొడుకు ఇచ్చాడు, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డిసిషన్స్ అని. చూడండి, ఇలా నిరంతరం మనము కొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఉండాలి. కొత్త ఇంటగ్రేషన్ అవుతుంది, నాలెడ్జ్ సినర్జీ అవుతుంది, దాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ను సైకాలజీని కలిపారు, అసలు ఎంత వండర్ఫుల్ కాన్సెప్ట్ చూడండి. సో ఆ రకంగా మన ఇంజనీరింగ్ విద్యార్థులకు అలా నేర్పుతాం మనం. సో రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అని ఒక పుస్తకం చదువుతున్నాను. అంటే మ్యాథమెటిక్స్ను ఒక వినోదంగా ఎలా చూడాలి, రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్. అందుకని ఒక కోర్సు ఉందా అసలు ఎక్కడన్నా, రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అని. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డిసిషన్స్ అనే ఒక కోర్సు ఉందా. సోషల్ సైన్సెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యూమన్ డిసిషన్స్ అని ఎక్కడన్నా కోర్సు ఉందా. అంటే కంప్యూటర్ సైన్స్ అంటే టెక్నాలజీ, మాది సోషల్ సైన్స్, దాని దీనికి సంబంధం ఉండకూడదు అనుకుంటారు. సో దిస్ ఇస్ ద చేంజింగ్ వరల్డ్. ఈ చేంజింగ్ వరల్డ్కి అనుగుణంగా ఇండివిజువల్గా మనము అడాప్ట్ కావాలి. నేను ఏ కాలేజీలో స్టూడెంట్ కాదు కదా, నేను నేర్చుకుంటున్నా కదా, ఒక పుస్తకం తీసుకుంటున్నా, చదువుకుంటున్నా, నేర్చుకుంటున్నా కొత్త విషయాలు. ఇప్పుడు రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డిసిషన్స్ ఏంటి, అదొక కొత్త ప్రపంచాన్ని నేర్చుకోవడం. సో దట్ ఈస్ హౌ యూ విల్ హ్యావ్ టు. ఇప్పుడు ఎంపైర్ ఆఫ్ ఏఐ అని కరణ్ హౌ పుస్తకం చదువుతున్నాను. అది ఇప్పుడు ఈ గూగుల్ ఏ యాప్ గురించి మాట్లాడటానికి దాన్ని చదివాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా నిరంతరం అప్డేట్ కావాలి. నేను 60 ఇయర్ దాటిపోయింది, మరి నేనే అప్డేట్ అవుతున్నప్పుడు యూత్ ఎంత అప్డేట్ కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే లెర్నింగ్ షుడ్ బి ఎ ప్యాషన్. లెర్నింగ్ అపటైట్ పెంచుకోగలగాలి. ఇలా మారితే ఇలాంటి మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా నేర్చుకుంటాం. ఎవరైతే బద్ధకంతో తెలిసి కూడా అప్డేట్ కాలేదనుకో వాళ్ళని ఏమీ చేయలేము. కానీ ఎక్స్పోజర్ లేక వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ పర్మిట్ చేసే వారికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగము, సివిల్ సొసైటీ కలిసి వారికి ఈ అవకాశాలని అందిపుచ్చుకునేలా సహకరించాలి. ఇక దేశవ్యాప్తంగా గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మరో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సమగ్ర సవరణ 2వ దశ నవంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి సిఇసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు సార్. ఇప్పటికే బీహార్లో మొదటి దశ చూసాం, చాలా వివాదాల విమర్శల మధ్య నడిచిన పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. సర్ను చేపట్టాలన్న ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్ర, బీజేపీకి సాయం చేసేందుకే ఈసీ పౌర హక్కుల్ని హరిస్తోంది అంటూ స్టాలిన్ విమర్శ కూడా చేసిన పరిస్థితి. సో ఈ 2వ దశ వివాదాలకు, విమర్శలకు దారి తీయకుండా ఉండాలంటే ఏ రకంగా చేపట్టాలి? అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం మంచిది, దాని అనుమానం లేదు.
ఎందుకంటే ఓటర్ల జాబితాను నిరంతరం అప్డేట్ కావాల్సిందే. అది ఆబ్జెక్టివ్ను ఎవరు తప్పు పట్టకూడదు. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మారుతూ ఉంటారు. మారినప్పుడు అక్కడ ఇక్కడ ఓటర్ ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చాలా ఏళ్ళు నేను ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను. మరి నాది ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు ఉండకూడదు. నా ఓటు ఓన్లీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉండాలి. రెండిట్లో ఉందనుకోండి, నేను 2 సార్లు ఓటేస్తానని కాదు, ఎవరైనా అలాంటి పని చేయొచ్చు. లేదా ఆ ఓటు ఉన్నప్పుడు దొంగ ఓటు ఇంకెవరైనా వేయచ్చు. అఫ్కోర్స్ నా ఓటు దొంగ ఓటు వేయలేరు, నన్ను పోలింగ్ ఆఫీసర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లు గుర్తుపడతారు కనుక. కానీ గుర్తుపట్టలేదు కదా, ఏదో పేరు ఉంటుంది, కృష్ణారావు అని ఉంటుంది. కృష్ణారావులు ఎంతమంది ఉంటారు, ఎవరైనా గుర్తుపట్టకపోయే ప్రమాదం ఉంటుంది కదా మీకు. అందువల్ల శ్రీనివాసరావు అని ఉంటుంది. ఇప్పుడే ఇలా టీవీలో చూశాను, కరీంనగర్లో శ్రీనివాస్ అనే పేరున్న వాళ్ళు సంఘం పెట్టుకున్నారని. సో అంతమంది ఉంటారు. సో దే కెన్ బి పాసిబుల్ మిస్యూజ్. అందువల్ల ఓటర్లు మైగ్రేట్ అవుతూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు. అలాగే ఓటర్లు చనిపోతున్న వారు ఉంటారు, వాళ్ళ పేర్లు తొలగించాలి. ఇలా రకరకాల ఓటర్స్ చేంజెస్ అనేది నిరంతరం జరుగుతుంటాయి. అందువల్ల రివిజన్ ఆఫ్ ఓటర్స్, అది స్పెషల్ అయినా ఆర్డినరీ అయినా, అది ఇంటెన్సివ్ అయినా ఇంటెన్సివ్ కాకపోయినా, ఓటర్ల జాబితాను రివైజ్ చేయడానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, ఓటర్ల జాబితాలో చాలా తప్పుల తడకలాగా ఉంటాయి. ఒక్కోసారి మనం సినిమా యాక్టర్ల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండవు. ఒక ఎలక్షన్లో నేను మా మిసెస్ వెళ్తే మా మిసెస్ పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. అంతకుముందు చెక్ కూడా చేసుకున్నాం మేము, అట్లా కనిపించింది. నేను ఒక్కనే ఓటేసి వచ్చాను. సో అందువల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల నిరంతరం ఓటర్ల జాబితా అప్డేట్ కావాలి, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఓటర్ల జాబితా ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనంతో ఉండాలి, పొలిటికల్గా ఇంపార్షియల్గా ఉండాలి, అనుమానాలకు తావు లేకుండా ఉండాలి. కానీ ఇందుకు నేను చెప్పిన ఈ ఏ అంశానికి భిన్నంగా ఎన్నికల కమిషన్ వివరిస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. సో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది మర్చిపోయి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది? అసలు కేంద్ర ప్రభుత్వమే ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు తీర్పును కాదనకుండా చట్టం చేసింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశ రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగము, డెమోక్రసీకి మూలము కనుక ఎలక్షన్ కమిషన్ల నియామకంలో అధికార పార్టీకి అనుచితమైన అధికారం ఉండకూడదు అని చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కూడా ఒక మెంబర్గా ఉండాలి అని పెట్టారు. అంటే ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసి చీఫ్ జస్టిస్ అవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు అని మార్చుకున్నారు. అంటే వాళ్ళ మెజారిటీ ఉండేలా చూసుకున్నారు. అక్కడే ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం పోయింది. ఆ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడే తీరిపోయి చూశాక ఇంకా పోతుంది. అది ఇంకా వ్యవహార సరళి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో కమిటీలో మెంబరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగంగా ఈ తప్పులు కనబడుతున్నాయని చెప్పాడు. దీన్ని సరి చేసడానికి ఏంటి అభ్యంతరం? బేసిజం ఎందుకు ఎన్నికల కమిషన్కు? లేదు, నువ్వు ఓత్ తీసుకొని ఇవన్నీ నిజమే అని చెప్పి నువ్వు చెప్పాలి. అసలు అవసరం ఏంటి? అసలు వాలంటరీగా ఎన్నికల కమిషనే చేయాల్సిన పనిని కోర్టులు కూడా సుయోమోటోగా కేసులు స్వీకరిస్తాయి. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కూడా పిటిషన్లుగా తీసుకొని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకొని వాళ్ళు తీర్పులు చెప్తూ ఉంటారే. ఇప్పుడు మీకు అలాంటప్పుడు మరి ఎన్నికల కమిషన్కు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదా? ఏమవుతుంది? అది ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, అది నిజమా కాదా అనేది వెరిఫై చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? మరి సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు లేని బేసిజం ఎన్నికల కమిషన్కి ఎందుకు? ఓత్ తీసుకొని చెప్పాల్సిన కండిషన్ పెట్టడం ఎందుకు? అవసరమేంటి ఓత్తోని? అంటే నువ్వు ఓత్ తీసుకొని చేసిన అంటే ఎదుటి వాళ్ళని బెదిరించడం కదా. అంటే ఇందులో నువ్వు చెప్పిన దాంట్లో తప్పుంటే నీ అంత చూస్తానని. అసలు అవసరం? అది సింపుల్ కదా. నీకు ఎవరైనా నీ దృష్టికి తీసుకొచ్చారు,
తప్పులుంటే మార్చు, తప్పు లేకపోతే మార్చుకోకు. సింపుల్. నేను ఎవరు అంతగానే ఏమడిగారు? దానికి కూడా ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? ఆన్సర్ లేదు. తర్వాత మీకు సుప్రీంకోర్టే చెప్పింది బీహార్ ఎస్ఆర్లో 1 month 1.5 month ఎన్నికల ముందు చేపట్టడం ఎందుకు? మేక్ ఇట్ ఏ లాంగ్ టైం ప్రాసెస్, మేక్ ఇట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు? ఇట్ షుడ్ బి కంటిన్యూస్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఉండొచ్చు కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు? స్పెషల్ ఎందుకు? సో నార్మల్ ఛాయ్ తాగొచ్చు కదా. స్పెషల్ ప్రతిసారి స్పెషల్ ఛాయ్ అవసరమా? ఇప్పుడు చూడు, ఆల్రెడీ నార్మల్ స్పెషల్ ఛాయ్ల వ్యవహారం ఏంటి? సో వాట్ ఈస్ దిస్? ఎందుకు నీకు బీహార్ ఎన్నికలు సుప్రీంకోర్టుకు అనుమానం వచ్చింది, ఎన్నికలు 4 రోజుల్లో పెట్టుకొని మీరు ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారంటే ఆన్సర్ లేదు. తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చిన జాబితాలో ఆధార్ కార్డు ఉండదు. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఎన్నికల కమిషనే ఇచ్చిన కార్డు. 20 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్న కార్డు పనిచేయదంటారు. మరి ఏది పనిచేస్తుంది? పాస్పోర్ట్ పనిచేస్తుంది అంటారు. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 2% ఉంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు 87% ఉంటారు. 87% దగ్గర ఉన్న కార్డు పనిచేయదంటారు. 2% దగ్గర ఉన్న కార్డు పనిచేస్తుంది అంటారు. అసలు ఏమైనా లాజిక్ ఉందా? దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పెట్టి ఆధార్ కార్డు తీసుకోవాలి అని కండిషన్ పెట్టాల్సి వచ్చింది. అప్పటిదాకా ఉండదు. తర్వాత ఓటర్లను చేర్చడం అనేది ఎన్నికల కమిషన్ యంత్రాంగం బాధ్యత. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. కానీ ఏం చెప్తుంది? రాజకీయ పార్టీల బాధ్యత అంటది. మీకుంటారు కదా బూత్ లెవెల్ వర్కర్లు, వాళ్ళు ఓటర్లను చేర్చుకోవాలి కదా అంటారు. అసలు రాజకీయ పార్టీలు ఉండరు, ఇండిపెండెంట్ ఉంటారు. నాలాంటి రోడ్డు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. మరి నాకు బూత్ లెవెల్లో వర్కర్లు ఉంటారా? ఉండరు కదా. అసలు ఎవరి పని? అది ప్రభుత్వం పని కదా, వ్యవస్థ పని, ఎన్నికల వ్యవస్థ పని కదా, రాజకీయ పార్టీల పనట. ఇది ఓపెన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాదన. మీరు ఇట్లా ఓట్లు లేని వాళ్ళ ఓట్ల జాబితా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చేపియండి. అది వాళ్ళ పని కాదు కదా. నాకు అర్థం కాదు లాజిక్ ఏంటంటే. సో ఆ పని చేయాల్సింది ఎన్నికల వ్యవస్థ కదా, నిర్వహించేవాళ్ళు. సో దాని బాధ్యతను ఎన్నికల కమిషన్ తన బాధ్యతను రాజకీయ పార్టీలపై నెట్టివేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? అధికార పార్టీకి మంది మార్పులు ఉంటారు కనుక వాళ్ళు తమ అనుకూల ఓటర్లను చేర్చుకుంటూ ఉంటారు, తమ వ్యతిరేక ఓట్లను లేకుండా చేస్తారు. ఇప్పుడు చూడండి, కొన్ని లక్షల ఓట్లు లేకుండా పోయాయి. విచిత్రం ఏంటంటే మైగ్రేషన్ వల్ల జనరల్గా ఓటర్లు బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉండరు టైంకు. వీళ్ళు వచ్చిన ఆ 4 రోజుల్లో వాళ్ళు ఉండకపోతే కథమే. అంటే మేము ఆన్లైన్ ఉంది కదా అంటారు. అంటే బీహార్ నుంచి వచ్చి మన దగ్గర ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి, లేదా బత్తాయి తోటల్లో బత్తాయిలు కోస్తున్న వ్యక్తి, లేదా కన్స్ట్రక్షన్లో లేబర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆన్లైన్కి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకొని వస్తాడా? లేకుంటే డెస్క్టాప్ డీడీపీ ఆఫీస్ పోయి మీ సేవాకు పోయి తన ఓటు మార్చుకుంటాడా? ప్రాక్టికల్గా సాధ్యమా? ఆ ఫామ్ నింపగలడా? అసలు వాళ్ళకి ఇక్కడ మనకు తెలుగులో మాట్లాడడమే రాదు, ఇంగ్లీష్లో మాట్లాడమే రాదు, వాళ్ళకి హిందీ మాత్రం వస్తుంది. అసలు ఇక్కడ డిజిటల్ డివైడ్ ఉంది కదా భారతదేశంలో. సో వాళ్ళు మార్చుకోవాలంటది, ఆన్లైన్లో మార్చుకోవాలంటారు. నువ్వు 4 రోజులు టైం పెడితే ఆ 4 రోజులు ఉండాలని ఏముంది? వాళ్ళు మైగ్రెంట్ లేబర్ 6 నెలలు, ఒకసారి పోతే 6 నెలలు 7 నెలలు 1 year పోతారు వాళ్ళు. అందువల్ల కంటిన్యూస్ రివిజన్గా ఉంటే ఏమవుతారంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు దొరుకుతారు. సో ఇప్పుడు ఏం జరిగింది? మైగ్రేషన్ మెన్ అవుతారు. కానీ బీహార్లో పెద్ద ఎత్తున ఉమెన్ తొలగించారు. ఇది సర్ కన్నా ముందు ప్రతి 1000 మంది 1000 మేల్ ఓటర్స్ కాను 907 ఫీమేల్ ఓటర్స్ ఉండేవి. మీకు ఈ రివిజన్ తర్వాత 1000 మేల్ ఓటర్స్కు 892 ఫీమేల్ ఓటర్స్గా తగ్గిపోయారు. అంటే ఫీమేల్ ఓటర్స్ను బాగా తగ్గించారు. ఎవరు మళ్ళీ వాళ్ళంతా డౌన్ ట్రాడను, లోయర్ కాస్ట్, లోయర్ క్లాసెస్ నుంచి ఉన్నవాళ్ళు. ఎందుకు తగ్గించారు అంటే ఆన్సర్ లేదు. సో అందువల్ల మేరకు ఈ రకంగా అనుమానాస్పదంగా ఎన్నికల కమిషన్ కనుక వ్యవహారం జరిపితే ఆ ప్రాసెస్ పైన విచారం, ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ జనంలోకి వెళ్ళింది. ఓట్ చోరీ జరుగుతుంది అనే భయం ప్రజల్లోకి వచ్చేసింది, పార్టీలోకి వచ్చింది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కదా. అందువల్ల ఆబ్జెక్టివ్ లాడబుల్, ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే. కానీ దాన్ని ప్రజల్లోనూ రాజకీయ పార్టీలోనూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం చర్చించేయచ్చు కదా. ఏకపక్షంగా ఎందుకు చేయాలి ఎన్నికల కమిషన్ అనేది క్వశ్చన్. సార్, ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కేంద్రీకృతం ఉన్న పరిస్థితి సార్. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా ప్రచారంలో ముందున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది నెమ్మదిగా. ఇవాళ మహాపాదయాత్ర జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో చేపట్టబోతోంది సార్. ఈ మహాపాదయాత్రకు భారతీయ జనతా పార్టీ నాయకులు పెట్టిన పేరు కార్పెట్ బాంబింగ్. వాట్ ఈస్ కార్పెట్ బాంబింగ్ సార్? అంటే
కార్పెట్ బాంబింగ్ అనేది నేను కూడా మీడియాలో చూశాను. వారు నిజంగానే పేరు పెట్టారో లేదో నాకు తెలియదు. కార్పెట్ బాంబింగ్ను అమెరికా ఇరాక్ పై యుద్ధము, ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం టైంలో వాడిన పదం అది. చాలా ప్రమాదకరమైన పదం అది. అంటే దాన్ని ఇంచించు వదలకుండా బాంబింగ్ చేశారని. ఉద్దేశం మంచిదే కావచ్చు, ఇంటిని వదలకుండా మేము వెళ్ళి కలుస్తాము అని ఉద్దేశం మంచిదే, కానీ పేరు మాత్రం ప్రమాదకర పేరు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని ఉంటుంది. దేవుని పేరిట శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఏంటి? సో సో మీకు శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఉండకూడదు కదా. సో వెంకటేశ్వర స్వామి పేరిట మీకు అంటే వాళ్ళు భక్తితో పెట్టచ్చు, దేవుని మీద భక్తితో వైన్ బార్లు నడపచ్చు. కానీ ఇట్ లుక్స్ లిటిల్ ఆక్వర్డ్. మహాత్మా గాంధీ బార్ అన్నాం అనుకోండి, ఇట్ లుక్స్ ఆక్వర్డ్ కదా కాస్తంతా. గాంధీ గారి పేరు పెట్టి మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్, మహాత్మా గాంధీ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉందనుకోండి. సో మహాత్మా గాంధీ ఖాదీ బండారు ఉంటే అభ్యంతరం లేదు, కానీ మహాత్మా గాంధీ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉందనుకోండి, చూసేవాడికి కాస్త ఇదేంటి అనే అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది కదా. సో అందువల్ల మనకు పేర్లు కార్పెట్ బాంబింగ్ అని మరి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ వాళ్ళు పెడుతున్నటువంటి పేరుకు దానికి సూటబుల్ కావాలి. అయితే బీజేపీ ఇంటింటికి క్యాంపెయిన్ చేయాలన్న ఉద్దేశం, లక్ష్యం తప్పేమి కాదు. ఎందుకంటే బీజేపీకి ప్రతి బూత్ స్థాయిలో కూడా ఆర్గనైజర్స్ ఉంటారు. నేను చూశాను, అన్ని శక్తి కేంద్రాలు అంటారు వాళ్ళ ఆర్గనైజేషన్లో. అన్ని శక్తి కేంద్రాల్లో కూడా కొన్ని బూతులు కలిపితే ఒక శక్తి కేంద్రం అవుతుంది. అన్ని శక్తి కేంద్రాల్లో కూడా మీకు ఇది జరపాలి అని చెప్పి, తర్వాత బూత్ స్థాయిలో క్యాంపెయిన్ జరగాలి, ఓటర్లతో ప్రత్యక్షంగా కలవాలి, పెద్ద ఎత్తున మ్యాసివ్గా ఒకేసారి పార్టీ యంత్రాంగాన్ని మొత్తం రంగంలో దించి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఏ పదవిలో ఉన్నా ఫీల్డ్ మీద ఉండాలి అనేది, దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఒకటేసారి అంటే దాని మనం ప్రెషర్తో కొట్టితే ఎలా ఇంపాక్ట్ ఉంటుందో డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది వారి ఉద్దేశం. ఎందుకంటే కంపారిటివ్లీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పోటీగా కనిపిస్తోంది కనుక ఆ పోటీలో బీజేపీ కూడా బలమైన పాత్రధారిగా ఉండాలి అని అనుకుంటున్నారు కనుక వాళ్ళ క్యాంపెయిన్ సివియారిటీని పెంచినట్టు కనబడుతుంది. ఎందుకంటే నేను గమనిస్తున్న మేరకు, నాకున్న సమాచారం మేరకు కాస్త క్యాంపెయిన్లో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ చాలా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేస్తుంది. ఈవెన్ అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేస్తున్నట్టు కనబడుతుంది. నేను అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే కాదు, క్షేత్రస్థాయిలో కూడా. నేను అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను కూడా. సో నాకున్న సమాచారం చాలామందిని అడుగుతున్నాను, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చూస్తున్నాను. సో డెఫినెట్గా మీకు బీఆర్ఎస్ రిలేటివ్లీ వే హెడ్ ఉంది క్యాంపెయిన్లో. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్లో ప్రత్యక్షంగా దిగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా ఈ 2-3 రోజుల్లో పెంచుతున్నట్టు, ముఖ్యంగా ఈ 1-2 డేస్ నుంచి పెంచుతున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల బీజేపీ కూడా వెనక పడకూడదు అని కాస్త వాళ్ళ అభ్యర్థి పైన పార్టీ సర్కిల్స్లో కూడా కాస్త వ్యతిరేకత ఉంది. పార్టీ క్యాడర్లో కూడా, పార్టీలో కూడా సమన్వయం లేదు. ఇందులో ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పోటీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక, ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కనుక సహజంగానే పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్లకు మధ్య అనే అభిప్రాయం కలుగుతుంది. సో ఆ అభిప్రాయం కలుగుతుంది కనుక ఓటు యాంటీ కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్ వెనకాల కన్సాలిడేట్ అయితే బీజేపీ స్క్వీజ్ అవుట్ అవుతుంది. అంటే ఓటు పోలరైజేషన్ జరిగింది అనుకోండి. మన దేశంలో కొంత చాదస్తాలు నమ్మకాలు ఎక్కువ కదా, నా ఓటు ఉపయోగం కాకుండా పోతుంది అనే భావన కనుక ఓటర్లో కలిగారనుకోండి, స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటుంది, వ్యూహాత్మకమైన ఓటింగ్ ఉంటుంది. సో దానివల్ల కూడా బీజేపీ పూర్తి బలం రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీకు హుజురాబాద్ ఒక ఎగ్జాంపుల్ కదా. అంతకు ముందు ఎలక్షన్లో 60,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ బై ఎలక్షన్లో 3,000 ఓట్లు వచ్చాయి. ఎందుకు అంత చేంజ్ వచ్చింది అంటే ఓట్ పోలరైజేషన్ జరిగింది. ఈటల రాజేందర్ను గెలిపించాలా ఓడించాలా అనేది అప్పుడు ఒక ఇష్యూగా ముందుకు వచ్చింది. కేసీఆర్ను ఓడించాలా గెలిపించాలా అనేది. దాంతో కేసీఆర్ను గెలిపించాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ కోటేశారు, కేసీఆర్ను ఓడించాలి అనుకున్న వాళ్ళు ఈటల రాజేందర్ కోటేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేకుండా పోయింది. అలా స్క్వీజ్ అవుట్ అవుతారు. అంటే
చాలా పోలరైజ్డ్ కంటెస్ట్లో. ఆ పోలరైజ్డ్ కంటెస్ట్ కాకుండా ఉండాలి అంటే బీజేపీ కూడా ఓటర్ ఇమాజినేషన్ క్యాచ్ చేయగలగాలి. అంటే బీజేపీ కూడా బలమైన పోటీదారుడు అనే భావన కలిగితే బీజేపీ తన ఓటు తాను నిలబెట్టుకోగలుగుతుంది. లేకపోతే తనకుండే నేచురల్ ఓటింగ్ కూడా పోతుంది. సహజమైన బీజేపీ ఓటర్ కూడా, అంటే బీజేపీకి ఉన్న కమిటెడ్ ఓటర్ పోడు, కానీ స్వింగ్ ఓటర్ ఉంటాడు. గెలవరు అనుకున్నప్పుడు ఏమవుతుందో ఆ స్వింగ్ ఓటర్ వెళ్ళిపోతాడు. గెలుస్తారు అనుకున్నప్పుడు ఆ స్వింగ్ ఓటు నిలబడుతుంది. అందువల్ల కూడా బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్లో దిగి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వస్తుంది, అది గమనించాలి. మీకు అందుకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కు ఇంత హైప్ రాలే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు మామూలుగా హైప్ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా రోజులు గడిచాయి, నియర్లీ 2 years అవుతుంది. అదొక కారణం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జరిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సంతృప్త స్థాయి కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. దానికి తోడు ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలు మరికొద్ది నెలలు ఉంది. మరీ ముఖ్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది. అందువల్ల రాజకీయ పార్టీలకు కూడా ఇది ప్రతిష్టాత్మకమవుతుంది. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీలో గెలుపు ఓటములను కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది రిఫ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తర్వాత నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రధాన ప్రతిపక్షం ఎవరు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనే నిరూపించబడింది. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలిచింది. కాంగ్రెస్తో ఈక్వల్గా 8 seats గెలుచుకుంది. బీఆర్ఎస్ కన్నా కూడా 20% ఎక్కువ ఓటింగ్ వచ్చింది. మీకు మామూలు విషయం కాదు ఇది. 17-35% అంటే 18% ఎక్కువ ఓటింగ్ వచ్చింది. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ అపోజిషన్ స్పేస్లో ఎవరు అనేది భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు కూడా కీలకమవుతుంది. ఈవెన్ ఫిరాయింపులో అటు ఇటు మారడానికి కూడా కీలకమవుతుంది. ఇప్పుడు చేరికలు కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో అందువల్ల పెద్ద ఎత్తున దిగాలి అని బీజేపీ ఆలోచిస్తున్నట్టున్నారు. మరి వాళ్ళు పెట్టారో మీడియా పెట్టిందో నాకు తెలియదు. నేను పేపర్లో చదివింది వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు కార్పొరేట్ బాంబింగ్ అని చదివాను. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అన్ కరెక్ట్ అనాలజీ. పేరు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ విషయం మాత్రం కరెక్టే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంటుందనేది ప్రస్తుతానికి ఉన్న అంచనా కదా సార్. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ ఉన్నారు సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ మజ్లిస్ కి బీజేపీకి మాత్రమేనని చెప్పేసి. సో మజ్లిస్ అసలు పోటీలోనే లేదు. మజ్లిస్ నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు రామచంద్రరావు మజ్లిస్ కి బీజేపీకి పోటీ అంటూ ఉన్నారు సార్? అంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న పోటీని కాదు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసే. వాళ్ళ దృష్టిలో మజ్లిస్ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజ్లిస్ 3 ఒకటే అని వాళ్ళ ప్రచార నరేటివ్. అది మోర్ ఏ పర్సెప్షన్ గేమ్, మైండ్ గేమ్ అంటారు కదా. సో రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాయి. సో బీజేపీకి ఉన్న ఏకైక ఎజెండా ఏంటి అంటే హిందూ ముస్లిం, ఇది తప్ప వేరే ఎజెండా లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ బీజేపీ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. మీకు నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మీరు కావాలంటే 14th రోజు రిజల్ట్స్లో చూస్తారు. మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హిందూ ముస్లిం ఇష్యూగా బీజేపీ ఎంత ప్రయత్నించినా ఆ వాతావరణం ఏం లేదు. అందువల్ల ఇది ఓల్డ్ అంటే బీజేపీ అప్డేట్ అవడం లేదు. అంటే ప్రజల ధోరణి బట్టి, పబ్లిక్ మూడ్ను బట్టి నినాదాలు ఉండాలి. సో పబ్లిక్ మూడ్ బట్టి నినాదాలు లేకపోతే ఫెయిల్ అవుతారు వాళ్ళు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడిన ఎజెండా రోహింగ్యాలని హైదరాబాద్ భాగ్యనగర్గా పేరు మారుస్తామని, సో కారు స్టీరింగ్ ఓవైసీల దగ్గర ఉందని, ఇదే క్యాంపెయిన్ అంటే ఓవైసీని ఎంఐఎంను టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ చేసి లాభపడ్డాం కనుక మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా అదే పద్ధతిని అనుసరిస్తే లాభపడతాం అనే ఒక రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. ఒక పొలిటికల్ అనలిస్ట్గా నా అభిప్రాయం, ఐ విల్ బి టెస్టెడ్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఆన్ 14th. నా నమ్మకం ఐ విల్ బి టెస్టెడ్ రైట్ అని. మీకు బీజేపీ ఎజెండా ఘోరంగా ఫెయిల్ అవుతుంది చూడండి, నా అంచనా. సో నా హైపాథెసిస్ ఇది. అంటే వారు ఇంకా అప్డేట్ కాలే. అంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మూడ్ ఏ అంశాలపైన ఎన్నిక జరుగుతుంది అని, ఏ అంశాలపైన ప్రజలు ఓటు వేస్తున్నారు అనే అవగాహన లేక బీజేపీ ఇంకా దీన్ని యాంటీ ముస్లిం
భావనతోనే ఎన్నికల్లో గెలవచ్చు అనే యొక్క రాంగ్ అండర్స్టాండింగ్లో ఉన్నారు. జూబ్లీహిల్స్లో నిజమే 1,00,000కు పైగా ముస్లిం ఓటు ఉంటుంది. ఏ పార్టీ గెలిచినా గెలుపు వెనకాల ముస్లిం ఓటు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ప్రజలు ఓటర్లు దాని రకమే ఉన్నారా? మీకు ఈవెన్ బీజేపీ నాయకుల స్టేట్మెంట్ కూడా చూశాను. మీకు జూబ్లీహిల్స్లో మా బీజేపీ గెలవకపోతే హిందూ ఓటర్లకు ప్రమాదం ఏర్పడుతుంది అని. నేను కూడా జూబ్లీహిల్స్లో ఓటరు, నేను కూడా హిందూనే. మరి నాకేమీ ప్రమాదం ఏమి ఏర్పడలేదు. మా కమ్యూనిటీలో అత్యధికంగా ఉన్న వాళ్ళు హిందూ ఓటర్సే, వాళ్ళు ఎవరేం భయపడతలేరు. సో ఈ హిందూ ఫియర్ అనేటువంటి దాన్ని జనంలోకి ప్రవేశపెట్టి మెజారిటీ ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వాళ్ళని అంచనా ఏంటంటే మజ్లిస్కు కాంగ్రెస్కు పొత్తుంది గనక ఈ రకమైన స్ట్రాటజీ తమకు ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఐ డోంట్ థింక్ దట్ స్ట్రాటజీ విల్ వర్క్. ఎందుకంటే పోటీ బీజేపీకి మజ్లిస్కి ఏంటి, అసలు మజ్లిస్ పోటీలోనే లేదు. మజ్లిస్ ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో కలుస్తున్న సంగతి హైదరాబాద్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేమీ ఆశ్చర్యం లేదు. అది ఏ ఎన్నికను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ బహిరంగంగానే ఎంఐఎం మా మిత్రపక్షం అని చెప్పాడు. కానీ హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఏమైనా సీట్లు తగ్గినాయా, బీజేపీకి ఏమైనా పెరిగినాయా? మీరు చూడండి 2023 అసెంబ్లీ ఎలక్షన్ చూడండి. మీకు హైదరాబాద్ గడ్డపైన బీజేపీ కాదు కదా గెలిచింది, బీఆర్ఎస్ బాగా గెలిచింది కదా. మీరు బీజేపీ గెలిచింది అసలు ఆదిలాబాద్ జిల్లాలో గెలిచారు, ఎక్కువగా ఉత్తర తెలంగాణలో గెలిచారు. అందువల్ల ప్రతి ఎలక్షన్కు మేము హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని గెలుస్తామనుకుంటే 2024 ఎలక్షన్స్ అనుభవం కదా. ఉత్తరప్రదేశ్లోనే గెలవలేదు. రామ మందిరం నిర్మాణంతో లాభపడదాం అనుకుంటే నిర్మాణానికి ముందే దాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ నవంబర్లో మా ఫైనల్ కంప్లీషన్ అవుతుంది. November 25 అనుకుంటా, నాకు గుర్తుంది వరకు. సో ఫైనల్ కంప్లీషన్ అవుతుంది. సో ఆ కంప్లీషన్ కాకముందే మొదలు పెట్టారు శంకరాచార్యుల వాళ్ళు. కొంతమంది శంకరాచార్యులు అభ్యంతరం కూడా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు జనవరిలో. కానీ ఏమైంది, అయోధ్యలోనే ఓడిపోయారు కదా. అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది, ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది. సో 2024లో అయోధ్య గడ్డ పైన ఉత్తరప్రదేశ్లోనే ఇది పనిచేయలే. ప్రతి ఎన్నికలో పనిచేయదు అది. మీకు ప్రతి ఎన్నికల్లోనే హిందూ ముస్లిం అంటే ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటు. నా అనుమానం ఈవెన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీరు చూడండి, హిందూ ఓటర్ ముస్లిం ఓటర్ కూడా ఒకే రకంగా ఓటు వేసే అవకాశం ఉంది. డిఫరెంట్గా ఓటు వేస్తారని నేనేం అనుకోను. ఓవరాల్ డైరెక్షన్ కాస్త చేంజ్ అటు ఇటు ఉండొచ్చు, ఉండదని నేను అంటలేను. కానీ బట్ ఓటు డివిజన్ క్లియర్గా హిందువులు ఒకవైపు ముస్లింలు ఒకవైపు ఓటేస్తలేరు. అందువల్ల ఆయన ఎంఐఎం అంటేనే ముస్లింలకు కాదు, ఎంఐఎంకి సంబంధం లేని ముస్లింలు చాలామంది ఉన్నారు. ఎంఐఎం నిర్ణయాలు వ్యతిరేకించే ముస్లింలకు కూడా ఉన్నారు. మీరు అది ఎన్నికల ఫలితాల్లో కూడా చూస్తారు కదా. మీకు ముస్లింలు ఎంత మేరకు ఎంఐఎం చెప్పినట్టు ఓటేస్తారో లేదో మీకు ఫలితాలలో కూడా కనబడుతుంది. చూడండి, మనం 14th రోజు మాట్లాడుకోవచ్చు కూడా, November 14th రోజు. సో అందువల్ల మీకు బీజేపీ అప్డేట్ కాలేదు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ బట్టి అని క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్ సార్. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వెళ్ళడం లేదు. ఈ వార్తని నమస్తే తెలంగాణలో హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. బీహార్ నుంచి రేవంత్ అవుట్ అడ్ సార్. ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తప్పించిందట. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదట. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కలేదట అవకాశం. వీళ్ళొస్తే నష్టమేనని అభిప్రాయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశించిందట సార్. సో అంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఓడిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదు. కానీ బీహార్లో మహాగఠబంధన్ గెలవాలి, అక్కడ కాంగ్రెస్ గెలవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి అనేది ఆ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదు? ఎందుకు వెళ్ళలేదు? నాకు జూబ్లీహిల్స్ ఎన్నికన్నాక అక్కడికి ఎందుకు పోతారండి? నాకు అర్థం కాని విషయం. మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఏదో దూర బంధు పెళ్ళి ఉంటుంది, వెళ్తారా ఆ ఎగ్జామ్ ఉండగా? సింపుల్ క్యాలిక్యులేషన్ కదండి. మీకే ఎగ్జామ్ ఉండగా దూర బంధువు పెళ్ళికి అమ్మ నాన్న పోతా అంటే పిల్లలు కూడా తీసుకెళ్తారా? ఆరెనికి ఎగ్జామ్ ఉందిరా రాయరా అంటారు. సింపుల్ కదా ఇది. ఇందులో ఇప్పుడు జూబ్లీహిల్స్లో కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టాడా? ఇంకా మీరు నన్ను అప్డేట్ చేయాలి. మరి కేసీఆర్ అవుటా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి కేసీఆర్ అవుటా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టం జరుగుతుంది బీఆర్ఎస్ ఏమైనా భావిస్తోందా? నాకు చెప్పాలి. దానికి ఆన్సర్ ఇంతవరకు ఎందుకు దించలేదు మరి కేసీఆర్ను?
ఇక ముందు దించుతారో లేదో తెలియదు. మరి ఇప్పటిదాకా ఎందుకు దించలేదు? దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కేసీఆర్ వెళ్ళలేదు, బీజేపీ గెలిచింది. మరి అప్పుడు కూడా కేసీఆర్ క్యాంపెయిన్ చేస్తే నష్టమని భావించి కేసీఆర్ వెళ్ళలేదా? సో మొదలు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇప్పటివరకు కేసీఆర్ వెళ్ళకుండా బీహార్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వెళ్ళలేదంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి నాకు. మరి ఇప్పటిదాకా తిరగలేదా? కేటీఆర్ హరీష్ రావులు బలబం కట్టుకొని తిరుగుతున్నారు కదా. మరి కేసీఆర్ ఎందుకు రాలేదు? మరి ఇప్పటిదాకా వస్తాడని పత్రికలో చదివాను నేను, కేసీఆర్ కూడా క్యాంపెయిన్లో ఉంటారని. బట్ ఐఎమ్ రియలీ డౌట్ నాకు కేసీఆర్ నిజంగా క్యాంపెయిన్లో ఉంటారా లేదా అని. సో అందువల్ల బీహార్ ఎన్నికలకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధము? మీకు బీహార్ అనేది బీహార్లో తెలుగు వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు. బీహార్ వాళ్ళు తెలంగాణలో ఉంటారు కానీ తెలంగాణ వాళ్ళు బీహార్లో ఉండరు. నన్ను అడిగితే ఎవరైనా బీహార్ నాయకుడిని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయించుకొని ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి. సో మీకు బీహార్ నుంచి కనయ్య కుమార్ లాంటి వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయించుకుంటే కాంగ్రెస్కి ఎక్కువ లాభం. రేవంత్ రెడ్డి బీహార్ పోయి ఏం చేస్తారు? అక్కడ తెలుగు వాళ్ళే లేరు, అందులో తెలంగాణ వాళ్ళు అసలే లేరు. అందువల్ల మీకు దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అది కూడా ఇక్కడ జనరల్గా రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్స్లో జాతీయ నాయకులతో పాటు వాళ్ళకున్న ముఖ్యమంత్రులు ఉంటారు. అది క్యాంపెయిన్కు ఒక ఓవరాల్ ప్రొఫైల్ క్రియేట్ చేసడానికి. ఏమో అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా లేకపోయినా, తెలంగాణ వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక వెళ్ళినప్పుడు ఒక ప్రొఫైలు, మీడియా కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ వచ్చి తెలంగాణలో క్యాంపెయిన్ చేస్తాడు. హేమంత్ బిశ్వా శర్మ తెలంగాణలో ఎంతమంది తెలుసు? తెలంగాణ ఓటర్లు అబ్బో హేమంత్ బిశ్వా శర్మ వచ్చాడని చెప్పి పరుగులు తీస్తారా? ఇంకా యోగి ఆదిత్యనాథ్ అన్నా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక హిందుత్వ ఐకాన్గా ఆయన కాస్త ప్రజల్లో తెలంగాణ ఓటర్లలో కూడా ఆసక్తి ఉండొచ్చు. హేమంత్ బిశ్వా శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, వాళ్ళ పేర్లే మనకు తెలియదు, చాలామంది పేర్లు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వాళ్ళు వస్తే ఇక్కడ ఎన్నికలు ఏమైనా ఉంటుందా? సో మీకు స్టాలిన్ ఎందుకు రాలే ప్రచారంలో? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఏముంటుంది? ఆయన ఇండియాలో ఆయన ఇండియా కూటమిలో భాగమే కదా, కాంగ్రెస్ మిత్రపక్షమే కదా. సిద్ధరామయ్య ఎందుకు రాలే? కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఆన్సర్లు ఉండవు కదా. సో బీహార్ ఎన్నిక మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటేసారి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కాంగ్రెస్కి హైదరాబాద్లో 2023 కూడా సీట్లు రాలేదు. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మక సీట్లు. ఈ సీటు బీఆర్ఎస్ నుంచి లాక్కోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకం. అందువల్ల ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయక అక్కడ పోతే ఏం చర్చ జరుగుతుంది? జూబ్లీ హిల్స్లో చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో ఎలాగూ ఓడిపోతాడని తెలిసి ప్రచారానికి దూరంగా బీహార్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి, బీహార్లో రేవంత్ ప్రచారంతో ఒరిగేది ఏమిటి? ఎలా రేపు ఓడిపోయినా కూడా తాను ప్రచారం చేయలేదు కదా అని సమర్థించుకోవటానికే రేవంత్ రెడ్డి బీహార్ వెళ్ళాడు అని మళ్ళీ ఇదే పేపర్లో రాస్తారు. సో అందువల్ల రాజకీయంగా నువ్వు ఎటన్నా తిప్పుకోవచ్చు, కానీ బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అవుట్ అంటే దానికి ఇది ఏం సంబంధం? అయితే ఎందుకు చేస్తారంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడుస్తోంది. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అనలేదు. మీరు ఎంటైర్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల క్యాంపెయిన్లో టార్గెట్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ అయి ఉంటుంది, రేవంత్ని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది కాంగ్రెస్ అని అనాల్సిన అవసరం లేదు అని. మీకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది ఒక లక్ష్యం. టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం బలపడిందని, రేవంత్కు రాహుల్ గాంధీకి మధ్య పడడం లేదని ఈ మధ్య వార్త కూడా చూశాను నేను. మీకు సౌత్ పోస్ట్ అనేటువంటి వెబ్సైట్లో మల్లికార్జున్ ఖర్గే అన్నాడు రేవంత్ను పెట్టి మేము తప్పు చేశామని పెద్ద వార్త వచ్చింది. దాన్ని నమస్తే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కవర్ చేశారు. సో ఇలాంటి వార్తలు రావడం ద్వారా రేవంత్కు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని, కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ గ్యాప్ ఉందని, రేవంత్ 55 సార్లు ఢిల్లీ వెళ్ళాడని, రేవంత్కు మంత్రులు సహకరించడం లేదని, సో ఈ నరేటివ్ని బిల్డ్ చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. సో ఇక్కడ రాష్ట్రంలో రేవంతే కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అందరూ యునైటెడ్గా ఉండరు. అది కాంగ్రెస్ స్టైల్. బీఆర్ఎస్ యునైటెడ్గా లేనప్పుడు, కవితనే బీఆర్ఎస్ వెళ్ళిపోయినప్పుడు, కేసీఆర్ ఫ్యామిలీనే యునైటెడ్గా లేనప్పుడు కాంగ్రెస్ యునైటెడ్గా ఉంటుందా? కాంగ్రెస్ లక్షణమే వేరు కదా, దాని లక్షణానికి విరుద్ధం కదా. మొదలు కేసీఆర్ కుటుంబమే ఐక్యంగా లేదు కదా. సో కేసీఆర్ కుటుంబం ఐక్యంగా లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఐక్యంగా అంటే, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే ఆశ్చర్యం, లేకపోతే ఆశ్చర్యం ఏముంది? కాంగ్రెస్ పార్టీ నేచర్ కదా.
అయితే ఆ రకంగా రేవంత్ రెడ్డిని ఫోకస్గా బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడుపుతోంది. ఆ క్యాంపెయిన్లో భాగమే ఆయన బీహార్కి పోలేదు. అసలు బీహార్లో రాహుల్ గాంధీ పోతలేడు. మీడియాలో కొట్టండి, వై రాహుల్ గాంధీ ఈజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఇన్ బీహార్ అని మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. అసలు రాహుల్ గాంధీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేడు, పోస్టర్లో రాహుల్ గాంధీ లేడు. ఎందుకంటే వారు వ్యూహాత్మకంగానే రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీగా ఈ ఎన్నిక ఉండకూడదు, తేజస్వి యాదవ్ వర్సెస్ నరేంద్ర మోడీగా ఉంటే తమకు లాభము అని మహాగఠబంధన్ వ్యూహాత్మకంగానే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తేజస్వి నాయకత్వంలో క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు రాహుల్ ఓట్ చోరీ యాత్ర జరిపారు, ఓట్ అధికార యాత్ర జరిపారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కూడా అయింది, మహాగఠబంధన్కు ఉపయోగపడింది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాహుల్ వర్సెస్ మోడీగా ఉండకూడదు అని ఇక్కడ కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని రచించారు. డికే శివకుమార్ సిద్ధరామయ్యను ముందు పెట్టారు, రాహుల్ గాంధీ ముందు లేడు. సో అదే వ్యూహాన్ని బీహార్లో కూడా అనుసరించబోతున్నారు. ప్రాంతీయ నేతలతో మోడీకి పోటీ పెడితే మోడీ గెలవడు, రాహుల్ గాంధీ మోడీ అంటే మళ్ళీ మోడీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది అని అది వ్యూహం. అలాంటప్పుడు రాహుల్ గాంధీ పోకపోతే రేవంత్ రెడ్డి పోతారా? నాకు అర్థం. బీహార్ క్యాంపెయిన్ నుంచి రాహుల్ గాంధీ అవుట్, రాహుల్ గాంధీ పోతేనే నష్టం అని కాంగ్రెస్ అనుకుంటుందా? తేజస్విని ముందు పెడితే ఎక్కువ లాభం అనుకుంటుంది. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రొఫెసర్ గారు, ఎల్ఐసి సొమ్ముతో అదానీ బెయిల్అవుట్ అంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది సార్. అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇప్పించాయి. 28,000 కోట్ల రూపాయలు బాండ్లు, 5,000 కోట్లు షేర్లు ఇచ్చాయి. క్రోనీ క్యాపిటలిజం కిందకే వస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఈ ఎల్ఐసి సొమ్ము ఏంటి, అదానికి ఇవ్వడం ఏంటి? ఈ వివాదం మీద మీ కామెంట్ ఏంటి? ఎల్ఐసి సొమ్ము అదానికి ఇవ్వడం కాదు, అదానీ కంపెనీలలో ఎల్ఐసి ఆల్రెడీ ఇన్వెస్టర్. ఇప్పుడు అదానీ ఇదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. సో స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లు ట్రేడింగ్ అవుతూ ఉంటాయి. సో ఆ ట్రేడింగ్లో మీకు ఎవరైనా కొనొచ్చు, రిటైల్ ఇన్వెస్టర్లు కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ను నిలబెట్టడానికి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇది ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇతరత్ర కూడా. సో వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ క్యాపిటల్ను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఎల్ఐసి దగ్గర లక్షల కోట్ల సర్ప్లస్ ఉంటుంది. ఆ సర్ప్లస్ను ఎల్ఐసి ఏం చేస్తుంది అంటే వివిధ ప్రభుత్వాలకు లోన్లు ఇవ్వచ్చు, హౌసింగ్ లోన్లు నుంచి మొదలుకొని ఇలా ఇన్వెస్ట్ కూడా చేస్తుంటుంది. సో అందువల్ల ఎల్ఐసి ఈజ్ ఆల్రెడీ అన్ ఇన్వెస్టర్ ఇన్ అదానీ కంపెనీస్. ఇప్పుడు మరో 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెంచమని, తర్వాత అదానీ పోర్ట్స్ వాళ్ళు ఒక బాండ్ ఇష్యూ చేశారు. బాండ్ అంటే ఒక రకంగా అప్పు. ఇన్వెస్ట్మెంట్ అంటున్నామో స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడం, షేర్లు పెరిగితే లాభం, పెరగకపోతే నష్టం. బాండ్లు ఏంటి అంటే బాండ్లు కూడా ట్రేడెడ్ అవుతాయి. బాండ్ అంటే అప్పు ఇవ్వడం ఒక రకంగా. సో మీకు అదానీ కంపెనీ, అదానీ పోర్ట్స్ అనే కంపెనీ, అదానీ కాంగ్లెమరేట్లో ఫ్లాగ్షిప్ కంపెనీలో ప్రధానమైన కంపెనీ, వారు 28,000 కోట్ల రూపాయల బాండ్ 28,000 crores ఇస్తే అని ఎల్ఐసి మొత్తం కొనేసింది అని. సో 33,000 crores అదానీ కంపెనీస్లో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంటు ఎట్లా జరిగింది అనేది వార్త. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కథనం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారు, ఇది కూడా భారత ప్రభుత్వంలో భాగము, ఫైనాన్స్ మినిస్ట్రీలో భాగము, నీతి ఆయోగ్ వాళ్ళొక నోట్ తయారు చేసి వారు ఎల్ఐసి పైన ప్రెషర్ చేసి ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసేలా చేసింది అనేది వాషింగ్టన్ పోస్ట్ కథనం. వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నీతి ఆయోగ్ల డాక్యుమెంట్లను కూడా వాళ్ళు కోట్ చేస్తూ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎల్ఐసి కూడా దీన్ని ఏమీ తిరస్కరించలేదు, మేము ఇన్వెస్ట్ చేయలేదు అని అనలే. వాషింగ్టన్ పోస్ట్ కథనం బేస్లెస్ అని ఎల్ఐసి వివరణ ఇచ్చింది. కథనం బేస్లెస్ అంటే మేము పెట్టుబడులు పెట్టలేదు, పెట్టకపోయినా పెట్టినన్నారు అని ఎల్ఐసి వాదన కాదు. ఇన్వెస్ట్ చేసింది నిజమే, కానీ దీని వెనకాల ఇతరుల జోక్యము లేదు అని, అంటే ప్రభుత్వ జోక్యము లేదు. ఇట్ ఈజ్ ఎల్ఐసిస్ కార్పొరేట్ డిసిషన్ అనేది ఎల్ఐసి మేనేజ్మెంట్ ఇచ్చిన వివరణ కాదు. ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన ఇన్వెస్ట్మెంట్ అని మీకు వాషింగ్టన్ పోస్ట్ కథనం.
అలాగే ఎల్ఐసి మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే మేము ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టం ఏమీ కాలేదు మాకు, దెర్ నో లాస్. మొత్తం అదానీ కంపెనీల షేర్లలో ఎల్ఐసి వాటా చాలా నెగ్లిజిబుల్. ఎల్ఐసికున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్లో కూడా అదానీ కంపెనీస్లో పెట్టింది చాలా తక్కువే. అందువల్ల అదానీ కంపెనీ ఒడిదుడుకుల వల్ల ఎల్ఐసి చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవుతుందన్నది నిజం కాదు అనేది ఎల్ఐసి వివరణ. సో నేను మీకు ఆ ప్రభుత్వ వివరణ ఎల్ఐసి వివరణ చెప్పాను, వాషింగ్టన్ పోస్ట్ కథనము చెప్పాను. మరి ఏది నిజము అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ చేసింది నిజం, ఆ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ కరెక్టా కాదా అనేది డిస్కషన్. వార్త ఏంటంటే ఇటీవల అదానీ కంపెనీ పైన అమెరికాలో కోర్టు కేసులు పడ్డాయి. ఎందుకంటే అదానీ కంపెనీ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి రాష్ట్రాలతో చేసుకుందని. ముఖ్యంగా మన అప్పటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఇది విమర్శ. అదానీ ఉండే వరకు చంద్రబాబు నాయుడు ఏమీ అనడం లేదు దానిపైన, మనం చాలాసార్లు చెప్పాము ఇది. సో దానిపైన అమెరికా ప్రభుత్వమే కేసు పెట్టింది, అమెరికా ప్రభుత్వమే. ఎందుకంటే అదానీ కంపెనీస్ అమెరికాలోని స్టాక్ మార్కెట్ నుంచి, అమెరికాలోని బ్యాంకర్ల నుంచి, అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ను రైజ్ చేస్తారు. అమెరికాలో చట్టం ఏంటంటే విదేశీ కంపెనీలు కూడా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే ఆ విదేశీ కంపెనీలు అమెరికన్ మార్కెట్ నుంచి కనుక ఫండ్స్ రైజ్ చేస్తే, అది షేర్ల స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, అప్పుల రూపంలో కావచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా అమెరికన్ ఎకానమీతో గనక ప్రమేయం ఉంటే ఆ విదేశీ కంపెనీలు ఎక్కడ లంచాలు ఇచ్చినా, అమెరికాలో లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదాని భారతీయ కంపెనీ కావచ్చు, ఇండియన్ కంపెనీ ఇండియాలో లంచాలు ఇచ్చిన ఆరోపణ అమెరికాలో ఎందుకు కేసు పెట్టాలని ఎవరికైనా డౌట్ రావచ్చు. అమెరికన్ ఎకానమీకి ఎక్స్పోజర్ ఉంటే అమెరికాలో కేసు పెట్టచ్చు అనేది అమెరికా చట్టం చెప్తోంది. సో ఎందుకంటే అమెరికన్ కంపెనీ ఎకానమీతో లింక్ అయి ఉంది కనుక. సో అదానీతో ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ కేసు విచారణ జరుగుతోంది. భారత ప్రభుత్వాన్ని సహకరించమని అమెరికా ప్రభుత్వం అడుగుతుంటే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం సహకరించడం లేదు. సమ్మన్స్ కూడా సర్వ్ చేసడానికి సిద్ధపడడం లేదు. అదానిని కాపాడుతున్నది మోడీ ప్రభుత్వం. దానిపైన అమెరికన్ కోర్టులో కూడా అమెరికా ప్రభుత్వము దాఖలు చేసిన నివేదికలో కూడా చెప్పింది, మేము ఎన్నిసార్లు అడిగినా ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తలేదు, అదానికి సమ్మన్స్ జారీ చేయడానికి కూడా సిద్ధపడలేదు. వాస్తవంగా అదాని కనుక అమెరికాకు వస్తే అరెస్ట్ కూడా చేస్తారు, అది క్రిమినల్ కేసు, అది చాలా సీరియస్ కేసు అది. సో మీకు ఏళ్ళ తర్వాత జైలు శిక్ష అనుభవించే కేసు అది. అందువల్ల అదానికి ఏమైందంటే ఈ కేసు వల్ల అమెరికన్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయడం అసాధ్యమైపోయింది. అంటే అమెరికన్ బ్యాంకుల నుంచి కానీ, అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి కానీ, అమెరికన్ మార్కెట్లో బాండ్స్ రిలీజ్ చేయడం కానీ, నిధులు సమీకరించడానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల అదానీ కంపెనీకి డొమెస్టిక్ మార్కెటే దిక్కైంది, దేశీయ మార్కెటే. దేశీయ మార్కెట్లోమో అదానీ కంపెనీ షేర్లు వొలటైల్గా ఉన్నాయి, హెచ్చు తగ్గులకు లోనవుతోంది. మీకు హిండెన్బర్గ్ రిపోర్టు, ఆ తర్వాత మీకు అమెరికాలో కేసు, దాంతో అదానీ కంపెనీ పైన చాలా తీవ్రమైన ఒడిదుడుకున్నాయి. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక పడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అదానీ షేర్లు కుప్పకూలుతాయి. ఎందుకంటే మీరు అదానీ కంపెనీ గ్రాఫ్, మోడీ పొలిటికల్ గ్రాఫ్ రెండు గీయండి, సేమ్ ఒకే ప్రోగ్రెషన్లు ఉంటాయి. అంటే నరేంద్ర మోడీ రాజకీయ పలుకుబడి పెరుగుతున్న కొద్దీ అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అందువల్ల నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్తుతో అదానీ కంపెనీ భవిష్యత్తు కూడా లింక్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ ఓడిపోతారని వార్తలు వస్తే మీ దగ్గర అదానీ షేర్లు ఉంటే అమ్ముకోండి, మీరు గ్యారంటీ. మోడీ గ్యారంటీ గెలుస్తాడనుకుంటే అదానీ షేర్లు కొనుక్కోండి, లాభపడే అవకాశం ఉంటుంది. నేనే రికమెండేషన్ ఇవ్వడం లేదు, ఉదాహరణగా చెప్తున్నా. సో అందువల్ల అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రిస్కీ కదా. అలాంటి రిస్కీ కంపెనీలు ఎందుకు పెడుతున్నారు అన్నది వాషింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. ఎందుకంటే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రజల సొమ్ము, అది కూడా జీవిత బీమా సొమ్ము. అంటే ప్రజలు కష్టకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎల్ఐసి ఈజ్ ఎ వెరీ స్టేబుల్ కంపెనీ. అదానీలో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ రైట్ ఆ రాంగ్ అనే ఎనాలిసిస్ వేరు. దీనివల్ల ఎల్ఐసి ఏదో ప్రమాదంలో పడిపోయింది, ఎల్ఐసిలో పాలసీ తీసుకున్న వాళ్ళకు ప్రమాదం ఉంది అన్నది పచ్చి అబద్ధం.
ఎల్ఐసి ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎంత స్ట్రాంగ్ కంపెనీ అంటే ఎల్ఐసిలో ఉన్న 40 కోట్ల మంది పాలసీదారులు ఈ క్షణం ఇప్పుడు వెంటనే వచ్చి 12 గంటలకు మీకు వచ్చి మా డబ్బులు మాకు కావాలి అన్నారనుకోండి, మీరు మొత్తం మందికి డబ్బులు ఇచ్చినాక కూడా కొన్ని లక్షల కోట్లు ఉంటాయి ఎల్ఐసి దగ్గర. అంత ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసికి, అంతగా డబ్బులు ఉన్నాయి. అందువల్ల అదానీ కంపెనీలలో ఉండే ఒడిదుడుకులు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్ని ఇంపాక్ట్ చేయదు. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న ఫిగర్ చూస్తే మనకు భయం వేస్తుంది. అయితే అదానీ ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్కు ప్రమాదం లేదు, కానీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రైటా రాంగా అది క్వశ్చన్. మరి అంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఐసి ఎందుకు చేయాలి? ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. రిటర్న్స్ ఒకవేళ తక్కువ వచ్చినా మంచిదే, కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీకు రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము ఒకటి, 2 ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చెల్లించాల్సిన సొమ్ము అది. సో అందువల్ల ఎప్పుడు కూడా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయదు. రిస్క్ పెరుగుతున్న కొద్ది లాభం పెరగచ్చు, కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా అదానీ కంపెనీ షేర్ల మూమెంట్ కనుక మీరు గ్రాఫ్ గీసి చూడండి, లేదా గ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అదానీ కంపెనీ షేర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ను గూగుల్ కొట్టండి. ఖచ్చితంగా కంపెనీల షేరు వాల్యూ ఎలా పెరుగుతూ పడిపోతూ ఇటీవల కాలంలో వచ్చిందో మీకు గ్రాఫే దొరుకుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి దాంట్లో ఎందుకు ఎల్ఐసి పెట్టుబడులు పెట్టాలనేది క్వశ్చన్. ఇక మోడీ ప్రభుత్వానికి అదానికి ఉన్న సన్నిహిత సంబంధం మనకు ఆంధ్రప్రదేశ్కి వెళ్తేనే అర్థమవుతుంది కదా. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు లంచాలు ఇచ్చారని అదానీ కంపెనీ పైన అమెరికాలో కేసు పడితే ఆంధ్రప్రదేశ్లో జగన్ పైన ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలే కదా. ఎందుకు దాఖలు కాదు ఎఫ్ఐఆర్ కూడా? జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదు? రద్దు చేస్తే నష్టం అని వాదన పెడుతున్నారు. పోనీ రద్దు చేయకండి, అదాని పైన కూడా కేసు పెట్టకండి, జగన్ పైన పెట్టండి అదాని దగ్గర డబ్బులు తీసుకున్నాడని. ఇంతవరకు జగన్ పైన ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు లేదు అంటే మోడీ ప్రభుత్వానికి అదానికి ఉన్న క్లోజ్నెస్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇది క్రోనీ క్యాపిటలిజం కిందికి రాదా? ఎందుకంటే గతంలో కూడా అదానికి మేలు చేయడానికి చాలా పనులు చేసింది మోడీ ప్రభుత్వం. నవీన్ ముంబై ఎయిర్పోర్టు జీవికే వాళ్ళు అమ్మనంటే అదానికి అమ్మమని అడిగితే అమ్మనంటే జీవికే పైన ఈడీ సిబిఐ దాడులు కూడా చేసింది. అంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, తమ క్రోనీ క్యాపిటలిస్టులకు అనుకూలంగా సిబిఐని ఈడీని వాడారు అన్న విమర్శలు కూడా మోడీ ప్రభుత్వం ఉంది. తర్వాత ఎయిర్పోర్ట్లు తిరువనంతపురం నుంచి గౌహతి వరకు 6 ఎయిర్పోర్ట్లను అదానికి అప్పజెప్పే క్రమంలో మీకు నీతి ఆయోగ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈ 2 కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ శాఖలు, ఆర్థిక మంత్రి శాఖలో భాగం, ఈ 2 కూడా అభ్యంతరాలు చెప్పారు. 6 ఎయిర్పోర్ట్లు మీరు అదానికి ఇవ్వకూడదు, ఎందుకంటే అనుభవం లేని కంపెనీకి అన్ని ఎయిర్పోర్ట్లు ఇవ్వకూడదు. 1, 2 అన్ని ఎయిర్పోర్ట్లు ఒకటేసారి ఇవ్వకూడదు, ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీ ఇంటెన్సివ్, అన్ని ఎయిర్పోర్ట్లు ఒక్కరికి ఇవ్వకూడదు అని మోడీ ప్రభుత్వంలోనే 2 విభాగాలు రికమెండ్ చేశాయి. కానీ ఆ రికమెండేషన్ పక్కన పెట్టి మోడీ ప్రభుత్వం అదానికి ఎయిర్పోర్ట్లు అప్పే చెప్పింది. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది ఇది. సో మీరు దీనివల్ల ఇవాళ 25-30% ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఇండియా, మీరు భారతదేశంలో విమానాల్లో ప్రయాణించే వారిలో 30% అదానీ ఓన్ చేసే విమానాశ్రయాలు దిగుతారు. అంతటి స్థాయికి అదానికి బెనిఫిట్ చేశారు. అలాగే అదానీ ఇది బిగ్ కోల్ ఇంపోర్టర్ కూడా, ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని చాలా దేశాల్లో కోల్ మైనింగ్ చేస్తారు. మీకు రాష్ట్ర ప్రభుత్వాల పైన మోడీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది, మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలి అని. తెలంగాణ ప్రభుత్వం అప్పుడు అభ్యంతరం కూడా అయిపోయింది, మాకు సింగరేణి కాలరీస్ ఉండగా మేమెందుకు తీసుకుంటామంటే అది కూడా అదానీ కొరకే బెనిఫిట్ చేస్తానికి అన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల అదానీ ప్రభుత్వానికి అదానికి మోడీ ప్రభుత్వము, మీరు బీజేపీ ఈకో సిస్టమ్ మొత్తం, బీజేపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా అదానిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లు. ఇప్పుడు మోడీని విమర్శిస్తేనే దేశాన్ని విమర్శించినట్టు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే, అదానిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా యాంటీ అదాని యాంటీ నేషనల్గా పెద్ద ఎత్తున బీజేపీ ఈకో సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అనుమానాస్పదం అవుతాయి. అయితే ఎల్ఐసి వాదన ఏంటంటే మేము కాంట్రేరియన్ ఇన్వెస్టర్లము అంటది. కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటే వారెన్ బఫెట్ టైప్ అన్నట్టు. ఏంటి అంటే కాంట్రేరియన్ ఇన్వెస్టర్ యొక్క లక్షణం ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీ షేర్లు సాధారణంగా మనం ఎట్లా కొంటాం, షేర్ పెరుగుతున్నప్పుడు కొంటాం. కానీ కాంట్రేరియన్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే
షేర్ వాల్యూ పడిపోయినప్పుడు కొంటారు. ఆ కంపెనీ ఫండమెంటల్స్ కనుక గట్టిగా ఉంటే ఆ షేర్ వాల్యూ పడిపోయినప్పుడు కొంటారు. ఆటోమేటిక్గా అది పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తారు. అంటే దే బై లో, దే సెల్ హై. నార్మల్గా ఏంటంటే వి బై హై, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంటాం కదా, మార్కెట్ తగినప్పుడు మనం కొనాలంటే భయపడతాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైనా అబ్బో ఇంకా పడిపోతుందేమో, ఇంకా నష్టపోతామేమో. కాంట్రేరియన్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే షేర్ వాల్యూ పడిపోతున్నప్పుడు కొంటాడు, కొని లాభపడతారు. సో ఎల్ఐసి మేనేజ్మెంట్ ఇచ్చిన వివరణ ఏంటంటే మేము కాంట్రేరియన్ ఇన్వెస్టర్లము, అందువల్ల అదానీ కంపెనీల షేర్లు పడిపోయినప్పుడు కొని మేము అదానీ కంపెనీల షేర్లు పెరిగినప్పుడు లాభపడతామనేది ఎల్ఐసి మేనేజ్మెంట్ వివరణ. ఇది వారెన్ బఫెట్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీకు కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటే. బట్ విల్ హ్యావ్ టు సీ. బట్ డెఫినెట్గా నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ మోడీ మొదానీ అంటారు. ఈ మొదానీ ఫినామినన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు, మొదానీ ఫినామినన్ నేపథ్యంలో చూసినప్పుడు మాత్రం అదానీ కంపెనీలో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ల పైన అనుమానాలకు ఆస్కారం అయితే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినందుకు.